హలో ఎవ్రీవన్, చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ దగ్గరలో ఉన్న ఫేమస్ అండ్ పాపులర్ బీచ్ అయితే చూపించబోతున్నాను. అదే మెరీనా బీచ్. చాలామందికి తెలిసే ఉంటుంది మెరీనా బీచ్ గురించి. ఈరోజు మెరీనా బీచ్ని మెమోరియల్స్ ఉన్నాయి కదా, ఎంజీఆర్ గారిది, జయలలితమ్మది, అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాము. స్టేషన్లో అయితే దిగిపోయాము. దిగిన తర్వాత పిక్స్ తీసుకోవడం మాకు చాలా అలవాటు అనమాట. ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం పిక్స్. క్లాక్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి, దగ్గరలోనే ఉంటుందంట, జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది రైల్వే స్టేషన్కి. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ దిగినా సరే, ఏ హోటల్లో స్టే చేసినా సరే, బీచ్ అనేది దగ్గరగానే ఉంటుంది స్టేషన్కి. బస్ స్టాప్స్ కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే ఉంటాయంట. ఇక్కడైతే చెన్నై సెంట్రల్ అనగానే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి రైల్వే స్టేషన్ని. చాలా బాగుంది. లిఫ్ట్స్ అయితే లేవు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడే ఆగుతుందంట ట్రైన్. మళ్ళీ వెనక బోగి నుంచి వెళ్తాయంట, ఇంజన్ మారుస్తారంట వెనక్కి, అంతే. ఇక్కడ క్లీనింగ్ చేసే మిషన్స్ చూసారా ఎంత బాగున్నాయో. 7:30కి మేము ఇక్కడికి వచ్చాము. పినాకిని సూపర్ ఫాస్ట్కి మేము బుక్ చేసుకున్నాం. మళ్ళీ విజయవాడకి సిట్టింగ్ అంట, అది కూడా మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో. ట్రైన్లో సిట్టింగ్ అనేది నేను చూడలేదు. ఈ మిషన్స్ అయితే చాలా బాగా అయితే క్లీన్ చేసేస్తున్నాయి. మాప్ పెట్టేస్తూనే డ్రైయర్ చేసేస్తున్నాయి. చాలా నీట్గా అయితే ఉందండి స్టేషన్ అయితే. 7:30, 7:45 అవుతుంది. ఈలోపు మనం వెళ్ళొచ్చేద్దాము. 2:05 కదా ట్రైన్ అని మేము బయలుదేరుతున్నాం. ఇక్కడ 6th గేట్, 3rd గేట్, అలా గేట్స్ అయితే ఉన్నాయండి. ఆ వేలో చాలామంది ఒకే వే పెడితే ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ చెన్నైలో. సెంట్రల్ అనగా చాలామంది వస్తూ ఉంటారు కదా స్టేషన్కి, క్రౌడ్ ఎక్కువ ఉంటుందని ఏ గేట్కి ఆ గేట్ పెట్టారు. టిఫిన్స్ కోసం చూస్తున్నా ఉంటానేమో, సర్లే పొద్దున్నే ఎందుకులే టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఇంకా బయలుదేరిపోదాం అని అనుకున్నాం. రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా మీకు, ఒక కోచ్. అదేంటంటే రెస్టారెంట్, అంటే ట్రైన్ రెస్టారెంట్. మీకు ఇంకొక వీడియో పెడతాను కదా, అప్పుడు చూపిస్తాను ఆ రెస్టారెంట్ ఎలా ఉంటుందో లోపల. ఇక్కడ అడుగుతున్నాము ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది బీచ్, ఎంత పడుతుంది టైం, అసలు ఏం బాగుంటాయి ఇక్కడ చుట్టుపక్కల అని. చాలామంది చెప్పింది ఏంటంటే మెరీనా బీచ్కి వెళ్ళండి అని. చాలా బాగుంటుంది మెరీనా బీచ్ అనేది అంటున్నారు. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను కూడా విన్నాను చెన్నై మెరీనా బీచ్ గురించి. చాలా ఫేమస్ బీచ్, వరల్డ్స్ 2nd లార్జెస్ట్ బీచ్ ఇదేనంట. ఇదేనండి బస్ స్టాప్. ఇక్కడ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారంట బస్కి. బస్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా, 2 కిలోమీటర్సే కదా. ఆటోకి అయితే 100 రూపీస్ తీసుకున్నారు. పిల్లలతో ఉన్నాం కదని ఆటో తీసుకున్నాం మేము. వాటర్ బాగా ఫ్లో అవుతుందని నేను తీస్తున్నాను వీడియో. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు, తెలుగులోనే మాట్లాడుతున్నారు కొంతమంది. ఇదిగోండి రైల్వే స్టేషన్ మొత్తం ఇది. సరే ఇంకా లేట్ ఎందుకు, ఆటో అయితే ఎక్కేసాము, బయలుదేరిపోతున్నాం. ఇక్కడ ప్యారిస్ కార్నర్ కూడా ఉంటుందంట, దానికి వెళ్దామా బీచ్కి వెళ్దామా అనుకుంటే బీచ్కే పోదాం అనుకున్నాం. ఇంకా ఎప్పుడైనా వస్తే కనుక అక్కడికి వెళ్తాం నెక్స్ట్ టైము. అదిగోండి ప్యారిస్ కార్నర్ 1 కిలోమీటర్ ఉంది, మెరీనా బీచ్ 2 కిలోమీటర్స్ ఉంది. ఇక రోడ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయండి. ప్యారిస్ కార్నర్ అంటే స్టోలన్ గ్యాజెట్స్ అని అమ్ముతారు కదండి, అదే. చీప్ అండ్ బెస్ట్ ప్రైసెస్లో వస్తాయి కదా, చాలామంది తీసుకుంటారు. పోర్ట్ ఆఫ్ చెన్నై. ఇక్కడ మధ్యలో ఎందుకు తీస్తున్నానంటే ఏమైనా కనిపిస్తాయేమో అని తీసుకుంటూ వెళ్తున్నాం వాటిలో నుంచి. వే కూడా చాలా బాగుంది, బీచ్ వే. ఇప్పుడైతే మెమోరియల్స్ ఉన్నాయి కదా, అక్కడ దింపేస్తారంట ఆటో వాళ్ళు కానీ బస్సు వాళ్ళు కానీ. అక్కడ అది చూసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు బీచ్కి అని చెప్తున్నారు ఈయన. ఇక్కడ దగ్గరలో ఇంక మిగతావి చాలా ఉండొచ్చు, మాకైతే టైం లేదు కదా దగ్గరే చూడడానికి. వచ్చేసిందండి ఎంట్రన్స్ ఇదే మెమోరియల్స్కి. కానీ చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను నేను. బీచ్కి అంటే చాలామంది ఇష్టపడతారు. ఎప్పుడు చూడలేదు కదా చెన్నై, ఏదైనా చూడని ప్లేస్ అయితే ఎవరికైనా ఎగ్జైట్మెంటే కదండి. లోపలికైతే వెళ్ళిపోదాం ఇంకా. ఇక్కడ చాలా చల్లగానే ఉంది, అంటే కొంచెం మార్నింగ్ అయినా సరే ఎండ ఎక్కువగానే ఉంది, గాలి వల్ల చల్లగానే ఉంది. చూడండి ఎంత పీస్ఫుల్గా, ఎంత క్లీన్ అండ్గా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ అయితే. గాలి కూడా చాలా బాగుంది, బీచ్ దగ్గరే కాబట్టి ఇది.
ఇక్కడ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, ఎంజీఆర్ గారిది, జయలలితది. చూడండి ఎంత బాగుందో ఇది. ఇంకొంచెం లోపలికి మీరు చూస్తే లోటస్ ముడుచుకున్నట్టు ఉంది, చూసారా? అదిగోండి లోటస్ ఎలా ఉంటుందో అలానే ఉంది, చాలా బాగుంది అది. దూరం నుంచి వస్తే అది కూడా బాగుంది, గ్రీనరీగా ఉందండి. ఏరోప్లేన్స్ ఎక్కువగానే వెళ్తున్నాయి, 5 మినిట్స్కి వెళ్తూనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దగ్గరగానే ఉంటుందంట. ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఏమైనా రూమ్స్ తీసుకున్నా సరే అక్కడ నుంచి కూడా ఇక్కడికి దగ్గరే. ఎయిర్పోర్ట్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. లోటస్లోనే ఉన్నాయండి మెమోరియల్స్. ఎంజీఆర్ గారిది చూసేద్దాం మనం. భారత్ రత్న ఎంజీఆర్ గారు. ఇది కూడా చూడండి, డిజైనింగ్ ఎవరు చేశారో కానీ చాలా అద్భుతంగా చేశారండి. డిజైనింగ్ అయితే చాలా బాగుంది. ఇదైతే నాకు ఎలా అనిపించిందంటే ఒక బౌలు దానిపైన ప్లేట్ వేసినట్టు అయితే అనిపించింది, చాలా బాగుంది డిజైనింగ్. ఇవేంటంటే మ్యూజియంస్ అంట. అదొక మ్యూజియం, ఇక్కడ నాలెడ్జ్ పార్క్ అని కూడా ఉంది, అటు ఇటు అనమాట. రెండు ఒకలాగానే ఉన్నాయి సేమ్. అదిగోండి అది నాలెడ్జ్ పార్క్, ఇదైతే మ్యూజియం. మ్యూజియం అయితే తీసలేదని చెప్పారు, సండే మాత్రమే ఓపెన్ చేస్తారంట. వెళ్ళిన వాళ్ళందరం అయ్యో మ్యూజియం ఇంత దాకా వచ్చిన తర్వాత మ్యూజియం తీనంటే ఎలా అని అడుగుతున్నాము. సరే వాళ్ళైతే మాకు తెలియదండి, సండే అయితేనే ఓపెన్ చేస్తాం మేము, ఇంకా మిగతా రోజులు అయితే తీయమన్నారు. అదిగోండి జయలలితమ్మ మెమోరియల్ ఇది. మాతో తెలుగు వాళ్ళు మాట్లాడారు, సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చారంట, 4 పెద్దవాళ్ళే, ఆడవాళ్ళు. వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు, ఇంత దూరం వరకు వచ్చాం కదా ఎందుకు తీయరండి, సండేనే తీస్తారా, మిగతా రోజుల్లో వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారు మరి అని. చూడండి ఎంత బాగుందో, పార్క్ లాగా ఉంది. ఇంకా చూసేసాం, బయటకైతే వచ్చేస్తున్నాం, బీచ్కి వెళ్ళిపోదామని. ఇంకొంచెం దగ్గరలోనే కదా బీచ్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. స్టార్స్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్లో, బీచ్ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. సరే ఇంకా ఎండకు తట్టుకోలేకపోతున్నాం, మేమీ తినలేదు కదా, చెరుకు రసం తాగుదామని ఇక్కడికి వస్తే ఆయన అయితే చెరుకు రసం తీసిన ఆయన అయ్యే బాబోయ్ అసలు పిప్పంతా లోపలికి పొడికుండా వెళ్ళిపోయేలాగా తీసేసాడండి. మన సైడ్ అయితే అంతలా తీరు పల్ప్ని, జ్యూస్ని అంత అసలు జ్యూస్ అంటారా దాన్ని, పిప్పి తీసేసి అందులో వేసేసి కలిపేసాడు అంటారా, నాకైతే అర్థం కాలేదు. సర్లే ఇంక టైం వేస్ట్ ఎందుకు, ఎలాగో తీయట్లేదు, తీసిందైనా తీస్తున్నాడు అని చెప్పి మేము ఇంకా బయలుదేరిపోయాం. మధ్యలో అక్కడ కనిపిస్తే తాగుదామని. ఇదేనండి బీచ్ లోపలికి వెళ్ళడానికి. ఇది మెరీనా బీచ్ అనేది 13 కిలోమీటర్స్ లాంగ్ అండి. దాని డిస్టెన్స్ అయితే 13 కిలోమీటర్స్ ఉంటుంది పొడవు అనేది. ఇదిగోండి బీచ్ రోడ్డు ఎంటర్ అయిపోయాం. చూసారు కదా ఎన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. స్టాల్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, మిర్రర్ గవ్వలు ఉన్నాయి కదా. ఇక్కడ బీచ్లో ఎక్కువ దొరుకుతాయి కదా శంఖాలు, గవ్వలు, ఇవన్నిటితోనే కదా చేస్తారు. మేకప్ ఐటమ్స్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి. బీచ్లో లేదంటూ లేదు. మేమైతే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొన్ని షాప్స్ అయితేనే ఓపెన్ చేశారు, అన్నీ ఓపెన్ అయితే చేయలేదు. ట్రాలీలు ఉన్నాయండి, అవి ముఖ్యంగా చాలా అవసరం. బ్యాగ్స్ కూడా చాలా అవసరపడతాయి ఇక్కడికి వచ్చాక. టాటూస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఫోటోగ్రాఫర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు, బీచ్ కదా. ఎక్కడ చూసినా ఈ మిర్రర్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి, బాగుంటాయి, డెకరేషన్ కింద ఉంటాయి, రూమ్లో పెట్టుకుని ఇలాంటివి. బ్రాస్లెట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ. గవ్వలు, ఈ ఆలు చెప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బజ్జీలు వేస్తారంట. అది మార్నింగ్ వచ్చాం కదా. ఫిషెస్ ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే, ప్రాన్స్ ఉన్నాయి, క్రాబ్స్ ఉన్నాయి, రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫ్రై చేసి ఇచ్చేస్తారంట అప్పటికప్పుడు. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా నడిచి దూరం, ఇసుకలో కదండి, చాలా స్ట్రెంగ్త్ కావాలి ఇసుకలో నడవాలంటే. చూడండి మెరీనా బీచ్ దగ్గరకు వచ్చేసాము.
ఇక్కడైతే ఆగం ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే కోసి గ్లాస్లో పెట్టి అమ్ముతున్నాడు ఈయన. 30 రూపీస్ చెప్పారు గ్లాసు. తీసుకున్నాం, తినేసాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇది ఇంకా తక్కువే, మార్నింగ్ టైం వచ్చాం కదా. ఈవినింగ్ టైం అయితే ఇంకా ఎక్కువ ఉంటారంట. రోజుకి 15,000 నుంచి 20,000 వరకు వస్తారంట. అది కూడా డైలీ. వీకెండ్స్లో అయితే 40,000 to 50,000 వరకు వస్తారంట. బీచ్ అయితే కొద్దిగా డస్ట్ ఎక్కువ ఉందండి, చెత్త చెత్తగా ఉంది. ఎవరికి వాళ్ళు డస్ట్బిన్లో వేసుకోవాలి, ఎందుకంటే టూరిజం ప్లేస్ కదా, మనమే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎంతని శుభ్రం చేస్తారు వాళ్ళు మటుకు. శుభ్రం చేసే కొద్దీ వేస్తూనే ఉంటారు కదా. ఇక్కడ లైట్ హౌస్ ఉంటుంది, మిస్ అవ్వకండి అసలు. మేమైతే ట్రైన్ టైంని బట్టే వస్తాం కాబట్టి మేము చాలా అయితే మిస్ అవుతాము. కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాం. ఇక్కడ టూరిజం ప్లేస్కి వచ్చిన వాళ్ళైతే బీచ్ సరౌండింగ్స్లో ఏమున్నాయో అన్నీ చూసుకుని వెళ్ళండి. లైట్ హౌస్ని మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుందంట. ఇండియాలో ఫస్ట్ లాంగెస్ట్ బీచ్ ఇది. 13 kilometers లాంగ్ ఉంటుంది. ఇండియాస్ లార్జెస్ట్ బీచ్ మెరీనా బీచ్ ఇన్ చెన్నై. మార్నింగ్ టైం కదా, కొద్దిగా ఎండగా ఉంది. ఆర్జే అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. బీచ్లో ఎంత టైం ఆడినా కూడా తెలీదు, ఎంత టైం అవుతుందో కూడా తెలీదు. టైం కూడా అయిపోతుంది అని భయమేస్తుంది. కాసేపు ఇలా ఎంజాయ్ చేసేసి ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఇన్ని స్టాల్స్ ఉంటుంది, నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను. బీచ్లో కూడా ఇన్ని స్టాల్స్ ఉంటాయా అని. ఇంకా సగానికి సగం ఓపెన్ చేయలేదు. సగానికి సగం కూడా కాదు, ఒక 20% మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి. మేము వచ్చినప్పుడే కొన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. బీచ్లో అలా నడుచుకుంటూ వెళ్ళినా, కూర్చుని బీచ్ని చూస్తున్నా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ 500 స్టాల్స్ అయితే ఉంటాయంటండి. 1000 to 12 వెండర్స్ అయితే ఉన్నారంట. ఇక్కడ ప్రతిదీ అవైలబుల్గానే ఉంది, ఏది పోయినా దొరికేస్తుంది. స్లిప్పర్స్ అయితే చాలా చీప్గా దొరుకుతున్నాయండి ఇక్కడ. ఎయిర్పోర్ట్ దగ్గర అని చెప్పాను కదా, ఎవ్రీ 5 minutesకి ఒక ఏరోప్లేన్ అయితే వస్తుంది. చూడండి, క్లోజ్అప్లో తీస్తున్నాను. ఎంత దగ్గరగా వెళ్తుందంటే, ఎందుకంటే పక్కనే కదా ఎయిర్పోర్ట్, జస్ట్ 4 kilometers దూరంలోనే ఉంటుంది బీచ్కి. ఇంత దగ్గరగా చూడడం అయితే కొన్నిసార్లు చూసాను. ఇదైతే కొంచెం బాగుంది, బీచ్ పైన అలా వెళ్తుంటే. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాము. ఇదిగోండి, ఇదే రైల్వే స్టేషన్. ఇందాక సరిగ్గా చూపించలేదు కదా, ఇప్పుడు బాగా చూపిస్తున్నాను. ఇక్కడ ఆపేశారు, అటువైపు వెళ్ళడానికి రోడ్డు దాటి వెళ్ళిపోదామంటే ఇక్కడ సబ్వే ఉంది, అది ఈజీగా ఉంటుంది మీకు అన్నారు. సబ్వే నుంచి పైకి ఎక్కాలంటే కిందకి వెళ్ళి ఇంకా స్టేషన్కి అయితే వచ్చేస్తాం. చూసారు కదా, టైం 12:20 అయ్యింది. లగేజ్ తర్వాత తీసుకుందాం, తినేసాక వెళ్దాం అనుకున్నాం. ట్రైన్ రెస్టారెంట్ అని చెప్పాను కదా, ఆ ట్రైన్ రెస్టారెంట్ అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూస్తూనే ఉండండి, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.